ఇవాళ అమరావతి మహిళల మీద మరి ఏ రకంగా అయితే మాట్లాడారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి కేఎస్ఆర్ మీద, కృష్ణరాజు గారి మీద, సాక్షి మీద కంప్లైంట్ ఇవ్వడానికి అనేక చోట్ల ఫస్ట్లో ఎప్పుడైతే తుళ్ళూరు ఒక పోలీస్ స్టేషన్లో ఇచ్చాము, నిన్న మహిళా కమిషన్ దగ్గర గారు ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారి దగ్గర మరి ఇప్పుడు వస్తున్నారని చెప్పి తెలిసింది. ఆయన దగ్గర వచ్చి వినతిపత్రం ఇచ్చాము. వీళ్ళని ఏ విధంగా చక్రబంధంలో ఇరికిచ్చి నలిపేయాలో ఆ రకంగా నలిపేయాలని కంకణం కట్టుకున్నాము. ఎప్పుడైతే అమరావతి మహిళల మీద ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం కూడా మా మీద ఇంత అవాకులు చవాకులు పేలి మమ్మల్ని అవమానకరంగా మాట్లాడినందుకు మరి సీటు మామూలుగా ఇప్పుడు మరి 151 సీట్లని మధ్యలో 5 ఎగరేసి 11 సీట్లకు తీసుకొచ్చాము. ఇప్పుడు అయినా కూడా సిగ్గు శరం లేకుండా మా మీద మాట్లాడుతున్నాడు. మరి ఆ సింగిల్ డిజిట్ కాదు కదా, జీరోలు వచ్చే పరిస్థితి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇవాళ మేము ఎక్కడ ఏ లూప్ లైన్స్ ఎవరికి ఏ ఫిర్యాదు చేయాలన్నా కూడా మేము బయలుదేరడం జరిగింది. ఏ విధంగా అయినా సరే 24 అవర్స్లో మీకు తగిన న్యాయం చేస్తానని చెప్పి రఘురామకృష్ణరాజు గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఫస్ట్లో కూడా వైసీపీలో ఉన్నా కూడా మరి ఫస్ట్ వైసీపీ నాయకుడిగా స్పందన అమరావతి రైతులకు మద్దతు తెలియజేసిన నాయకుడు కాబట్టి ఆయన మాకు న్యాయం చేస్తాడని ఒక నమ్మకంతో మరి ఇవాళ మేము ఆయనతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు, మాకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. వాళ్ళ కుసంస్కారానికి నిదర్శనం ఇది. ఒక మీడియా జర్నలిస్ట్ అయ్యి ఒక ఛానల్లో డిబేట్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అన్నారు. అది వాస్తవం, చరిత్ర చెప్తుంది. దాన్ని వాళ్ళు వక్రీకరించి కుసంస్కారాన్ని బయటపెట్టి మహిళలని అనరాని మాటలు, అమరావతి ఒక వేసల రాజధాని అని, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్కర్స్ ఉంటారు, ఇండియా టైమ్స్ దాంట్లో వచ్చిందని చెప్పి అసభ్యకరంగా మాట్లాడి మహిళల మనోభావాలను తీశారని కొమ్మినేని శ్రీనివాసును ఈ కృష్ణరాజు గారు. ఇదే ఒకప్పుడు లక్ష్మీపార్వతిని ఇదే ఛానల్లో ఇదే కొమ్మినేని శ్రీనివాస్ గారు లైవ్ షోలో లక్ష్మీపార్వతిని ఒక చిన్న మాట అన్నందుకు బాగా రియాక్ట్ అయిపోయాడు. మీకు సభ్యత ఉందా, సంస్కారం ఉందా, ఒక లేడీ నా మాట అంటాం ఏంటని. మరి ఇదే విషయంలో ఇవాళ అమరావతి మహిళలు ఎంత అసభ్యకరమైన మాట్లాడినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎందుకు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డికి అసలు మహిళలు అంటే గౌరవం ఉందా? మహిళలంటే గౌరవం ఉంటే తన ఛానల్ అలాంటి లైవ్ డిబేట్ పెడితే ఈ రోజు వరకు ఒక ఎక్స్ ముఖ్యమంత్రిగా ఏమాత్రం ఒక క్షమాపణ చెప్పడం కానీ, సాక్షి మీడియా డైరెక్టర్ భారతీయ రెడ్డి క్షమాపణ చెప్పించడం కానీ చేయలేదంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తెర వెనక ఉండి చేసిన కుట్ర అనే అర్థమవుతుందండి. ఆయన మొదటి నుంచి అమరావతి మీద విషం చెమ్ముతున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 3 రాజధానులు అని చెప్పేసి అమరావతి రైతులు నడి రోడ్డు మీదకి ఈడ్చి పోలీసులతో బూటకాలతో తన్నిచ్చి మహిళలనే గౌరవం లేకుండా కేసులు పెట్టించి నానా ఇబ్బందులు పెట్టాడు. ఆయనకు బుద్ధి రాలేదు. జనాలు ఈడ్చి కొట్టిన ఆయన మహిళలతో పెట్టుకున్నాడండి. ఎప్పుడు 2019 24 వరకు మహిళల జోలికి వచ్చాడు, మహిళలతో పెట్టుకున్నారు. చరిత్ర చెప్తుంది మహిళల జోలికి వస్తే పీఠం కదిలి రాజ్యాలు కూలినా రాజ్యాలు నిలబడినా మహిళలదే ప్రధాన పాత్ర. అలాంటి ఇలా మహిళలతో పెట్టుకుంటే 2024లో చెంపదెబ్బ కొట్టినట్టు జనాలు తీర్పిచ్చారు, ప్రతిపక్షం లేకుండా చేశారు. అయినా బుద్ధి రాలేదు, ఇంకా మహిళలతో పెట్టుకుంటున్నాడు. ఈరోజు మహిళల్ని ఇంత అవమానకరంగా మాట్లాడు. నీ కొంప ఎక్కడ ఉంది? తాడేపల్లిలో ఉంది. తాడేపల్లి ఎక్కడ? అమరావతి రాజధానిలో ఉంది. అంటే నీ కుటుంబంలో లేడీస్కి కూడా ఈ మాట వర్తించుద్ది కదా, నీ కుటుంబంలో వాళ్ళు కూడా కింద వస్తారు కదా. మరి నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? ఈ రోజుకి నువ్వు ఖండించాలి కదా మహిళలు అంత అసభ్యకరంగా మాట్లాడినప్పుడు. దీని మీద మేము గట్టిగా మహిళలు అందరం ఖండిస్తున్నాము. అంతే కదా, కొమ్మినేని శ్రీనివాసరావుని, కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఆ మీడియా నుంచి తప్పించాలి, అరెస్ట్ చేయాలని మేము మహిళల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఆడవాళ్ళని విలువలు లేని తనంగా మాట్లాడినటువంటి అతను అసలు వాళ్ళ అమ్మని, వాళ్ళ తల్లిని, వాళ్ళ భార్యని, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారండి. ఒకసారి వాళ్ళు కూడా ఇదే కోవకు చెందుతారు కదా. మరి ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి ఎవరైతే భారతిరెడ్డి గారిని గతంలో ఒక మాట అంటేనే వాళ్ళు అంత సీరియస్ అయినప్పుడు, ఇంతమంది రాష్ట్రంలో ఇంతమంది మహిళల్ని ఇలా మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారు ఖండించాలి తీవ్రంగా. ఏం ఖండించారు? వాళ్ళు ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? తల్లిని చెల్లిని సరిగ్గా చూసుకోలేనటువంటి వ్యక్తి మన దౌర్భాగ్యం. కాకపోతే మనకి గత 5 సంవత్సరాల పాలనలో అతను మనకి సీఎం అవడం మన దౌర్భాగ్యం, అది మన అందరి దౌర్భాగ్యం కూడా. ఈ విషయంగా జనసేన వీర మహిళా విభాగం కిందండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని గురించి వీర మహిళలు అందరం కూడా చాలా ఉవ్వెత్తున పోరాటం అనేది చేయడం జరుగుతుందండి. ఈ విషయాన్ని మేము కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. మీడియా చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సిన వ్యవస్థ. అక్కడి నుంచే ఇలాంటి మాటలు, సాక్షి మీడియా మాకు సంబంధం లేదు, కృష్ణరాజు గారి సొంత వ్యాఖ్యలు అంటాం కూడా వినపడుతుంది ఈ మధ్యన. అప్పటికప్పుడే కనుక ఒకవేళ ఖండించుండుంటే శ్రీనివాస్ గారు, వాళ్ళ సొంత వ్యాఖ్యలు కృష్ణరాజు గారు సొంత వ్యాఖ్యలు అయి ఉండేవి. కానీ ఆయన ఎంకరేజ్ చేశారు. ఆయన మీడియా ఛానల్లో కూర్చోబెట్టుకొని మాట్లాడిన మాటలను ఖండించకుండా ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఛానల్కి సంబంధం లేదు, భారతీరెడ్డి గారికి సంబంధం లేదంటే కాదండి. మీరు మహిళలను అవమానించడం, మీ ఇంట్లో తల్లి చెల్లి దగ్గర నుంచి రాష్ట్ర మహిళల వరకు అందరినీ ఇప్పటి వరకు అవమానిస్తూనే ఉన్నారు, కొత్త ఏమీ కాదు. మీలాంటి వాళ్ళు
మీ ఛానల్ క్షమాపణ చెప్పడం ఒకటి సరిపోదండి. మేము సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం జనసేన మహిళా విభాగం తరఫున. ఎందుకంటే అబద్ధాలు చెప్పడానికి ఒక ఛానల్, ఒక పత్రిక అవసరం లేదు రాష్ట్రానికి. సో రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరిచే ఛానల్గా, పత్రికగా కొనసాగుతున్నాయి. కాబట్టి మేమైతే జనసేన మహిళా విభాగం తరపున అపీల్ చేస్తుంది ఏంటంటే సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి. ఎంత మంచి ప్రభుత్వం అయినా ఎదవలనే చూడాలని కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో మంచి హోదాలో ఉండి ఇవాళ అమరావతి మహిళలని నీ పేటీఎం కుక్కలతో, అంటే కృష్ణంరాజు కూడా ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక పేటీఎం కుక్కే. వీళ్ళ స్క్రిప్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ అబ్బాయి ఎవరు కూడా మాట్లాడరు. నువ్వు ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు కూడా నువ్వు అమరావతి రైతులకు నువ్వు ఏ విధంగా న్యాయం చేసావు? పోలీసులతో కొట్టించావు, బజార్కి ఈడ్పించావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి గారిని అంటే మా చంద్రబాబు నాయుడు గారు కిరణ్ని స్పాట్లో డిస్మిస్ చేశారు, పార్టీ నుంచి డిస్మిస్ చేశారు. అలాంటి గల పార్టీ మాది. నువ్వు నీ స్థాయి, నీ కృష్ణంరాజు గారు కానీ ఎవరన్నా అంటే కూడా నువ్వు ఏ రకంగా స్పందించకపోతే నువ్వు వాళ్ళనే అనిపిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, ఆడాళ్ళు జోలికి వచ్చిన వాళ్ళ రాజ్యాలు చాలా పోయినాయి. నువ్వు పొరపాటున ఇంకా నీకు మళ్ళీ ఏదైనా పోటీ చేయాలన్న ఆశ ఉంటే కనుక ఈ నిమిషంతో వదులుకో. నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో నీకు దేహశుద్ధి చేయడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. 7వ తారీఖున ఏదైతే సాక్షి టీవీలో డిబేట్లో పాల్గొన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, పెద్ద జర్నలిస్ట్ అని చెప్పుకునే కొమ్మినేని శ్రీనివాసరావు, అట్లాగే కృష్ణంరాజు ఇద్దరు కూడా మరి డిబేట్లో కూర్చొని మన ఆంధ్రప్రదేశ్ యొక్క మహిళల్ని, అట్లాగే అమరావతి ఏరియాలో ఉన్న మహిళల్ని అసభ్యంగా మాట్లాడటం అనేది చాలా, ఇద్దరు కూడా వ్యక్తిత్వం లేని వ్యక్తులుగా ఇవాళ ఉన్నారు. అట్లాగే ఛానల్ కూడా సాక్షి అనేది ఒక అబద్ధపు ఛానల్లో ఇటువంటివన్నీ కూడా పోజేసి ఇటువంటి వాళ్ళందరినీ ప్రేరేపిస్తుంది. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఆ ఛానల్ కూడా రద్దు చేయాలి. అట్లాగే ఈ ఛానల్ నడుపుతున్నటువంటి ఎండి ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా, వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్య తీసుకోవాలి. వీళ్ళిద్దరితో పాటు వీళ్ళ ముగ్గురిని కూడా సమాజంలో తిరగనిట్టం అనేది చాలా నేరం. కాబట్టి మహిళలందరి తరఫున కూడా మేము కోరుకునేది ఇమీడియట్లీగా వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మహిళల్ని ఆ విధంగా కించపరచడం అసలు ఒక ఆ మహిళా జాతికి అవమానంగా ఉందండి. ఇది వాళ్ళ ఇంట్లోనూ అమ్మ, కూతురు, భార్య అందరూ ఉన్నారు. వేసి అనే మాట ఏంటండి, ప్రతి భర్త దగ్గర ప్రతి భార్య వేసిలాగానే ఉండాలని సంస్కృతంలో ఉంది కదా. అతను ప్రత్యేకించి అమరావతి మహిళలను మాట్లాడడం చాలా తప్పు. ఇతను ఎక్కడ చూశాడు? ఇతను ఏమైనా బ్రోకరా ఏంటి అలాంటివి చూడటానికి? కొమ్మినేని ఏమైనా బ్రోకరా, లేకపోతే కృష్ణరాజు ఏమైనా బ్రోకరా అలాంటివి చూడటానికి? సిగ్గు ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళు లేరా? వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నారా? వాళ్ళ భార్య బిడ్డలు ఇంట్లోకి ఎట్లా ఉండిస్తున్నారో అర్థం కావట్లేదండి. నేనైతే నరికి అవతల బారేస్తాం. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏమంటున్నారో కానీ. ఏ ఆడపిల్లనైనా గౌరవంగా చూడటం మన భారతీయ సాంప్రదాయకం. ఆడదాన్ని గౌరవించిన కాడు ఎవరికి మనుగడ ఉండదు, నాశనం అయిపోతాడు అతను. చూస్తూ ఉండండి. ఈ విషయాన్ని మేము మహిళల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకెప్పుడు ఇలా ఎవడూ మాట్లాడుకోకుండా కఠిన చర్యలు చంద్రబాబు గారు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అమరావతి కోసం ఇన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు యజ్ఞం చేసిన మహిళల్ని, వాళ్ళే దేవతలండి. వాళ్ళు ఉన్న వాళ్ళ కృషి వల్లే వాళ్ళ అమరావతి మనకి దక్కింది. వాళ్ళ అమరావతి రాజధాని అవడానికి కారణం అమరావతి రైతు మహిళలే. వాళ్ళ కృషి వల్లే మనం ఇక్కడ నిలబడగలిగాం. అలాంటి మహిళలను అవమానించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మహిళా సమాఖ్య తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశంలో మాత్రమే మన సంస్కృతి సాంప్రదాయాలకు అతి ముఖ్యంగా విలువనిస్తాము. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ అంతా కూడా సుస్యశ్యామలంగా ఉంటుందని అందరూ మనకు తెలుసు. అలాంటి మహిళలని ఆయన అలా వేశ్యలు అని అనటం చాలా తప్పు. అసలు వేశ్య అంటే ఆయనకి ఏం తెలుసు అని అర్థము ఏంటి? ఆ మాటల తన తల్లిని గౌరవించేవాడు ఎవరు కూడా ఈ మాట మాట్లాడరు. తల్లిని చెల్లిని గౌరవించలేని ఆయనే గౌరవించుకోలేని మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఆడవారిని అంత నీచంగా ఆ మాటలు మాట్లాడారు. కాబట్టి దీనిపైన మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పించాల్సిందిగా కోరుచున్నాం. మహిళలను ఆ మాటలనటం చాలా బాధాకరము. అది క్షమించరాని నేరము, ఘోరము. ఎలా తీసుకుంటామంటే అండి, ఒకటి వాళ్ళు ఇంత అపవాదం వేసేటప్పుడు, మహిళల మీద ఇంత నింద వేసేటప్పుడు ఆ సాక్షి మీడియా డైరెక్టర్ అండ్ మేనేజర్ కమ్ అంతా భారతిరెడ్డి గారు. అంటే ఒక మహిళ ఉండి ఒక మహిళా ఛానల్లో మీరు డిబేట్ చేస్తూ మహిళల్ని కించపరుస్తున్నారంటే మీ సంస్కారం, మీ ఈ నిజాయితీ ఏ పాటితో జనాలందరికీ అర్థమవుతుంది. మీరు మహిళలందరినీ అన్నారు వేసే అని. అమరావతి మహిళ అంటే, అమరావతి అంటే రాష్ట్రానికి రాజధాని, అంటే రాష్ట్రానికి వెన్నుపట్టది. మీరు ఒక మహిళలందరూ అందరూ అమరావతి రైతు అంటే అమరావతి వరకు చెందదండి. అది మొత్తం రాష్ట్రాన్ని మహిళలందరికీ చెందుతుంది. అది అంటే రాష్ట్రంలో నీ తల్లి ఉంది, నీ చెల్లి ఉంది, నీ అక్క ఉంది,
అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఉంది, అందరూ ఉన్నారు అంటే వాళ్ళందరూ వేసారని అర్థమా? ఏ రకంగా మీరు ఈ మెసేజ్ ఇవ్వాలనుకుని మీరు ఈ కామెంట్ చేశారు? మీరు దీని మెసేజ్కి అర్థం ఏంటి? మీరు చేసిన కామెంట్కి అర్థం ఏంటి? అందరినీ చేశారు, మహిళలందరినీ. కాబట్టి మీరు సంశయంగా బేషరతుగా మీడియా ముందుకు వచ్చి మీరు క్షమాపణ చెప్పాలి. దీనికి శిక్ష అర్హులు కాబట్టి మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఇది మాత్రం మేము మహిళలందరం కూడా, మా మహిళలందరి తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి. అసలు సాక్షి ఛానల్ అన్నదే ఒక అభూత కల్పన. అసలు దానికి నీతి నిజాయితీ ఏ వార్త కూడా దాంట్లో నమ్మదగ్గ విషయం కాదు. అలాంటిది దాంట్లో డిబేట్ పెట్టారంటే వాళ్ళు ఎంత నీతి తక్కువ వాళ్ళు అర్థమవుతుంది. వాళ్ళ కామెంట్కి మనం బాధపడుతున్నాం, కానీ వాళ్ళ వెనకమాల ఏదో పథకం ఉంది. వీళ్ళందరినీ ఏదో భయపెట్టేసేసి ఏదన్నా అంటే వీళ్ళు అందరూ ఏదో ఒక ఉద్యమని అలా వచ్చేస్తారు. వీళ్ళు వెనకమాల ఇంకేదో పథకం పెట్టారేమో అని అనుమానంగా కూడా ఉంది. తప్పు, చాలా తప్పు. అసలు ఇదేమైనా చిన్న విషయం కాదు, చిన్న కామెంట్ కూడా కాదు. అసలు యావత్ మహిళా లోకాన్ని అవమానించినట్టు. ఎవరు వేసీలు ఉంటారండి? వాడు ఎంత నీచంగా అన్నాడంటే అమరావతి ఒకటే కాదు, ఆడవాళ్ళందరికీ సంబంధించింది వేసే అన్న పదం. కాబట్టి కఠినంగా అసలు సాక్షినే బంధించాలి. 3 రోజులుగా చూస్తున్నామండి అమరావతి మహిళల పట్ల సాక్షి ఛానల్లో ఏ రకంగా అయితే మాట్లాడారో. కొమ్మినేని శ్రీనివాస్ గారు ఒకడు, తర్వాత వాడపల్లి కృష్ణరాజు గారు ఒకడు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మరి ఆడవాళ్ళని మాట్లాడారో లేకపోతే ఏం మాట్లాడారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాడికి మైండ్ పోయింది. కొమ్మినేని శ్రీనివాస్ గారు వాడు జర్నలిస్టా లేకపోతే ఎవడన్నా దొంగతనాలు చేసే డెకాయిట్ గాడా అర్థం కావట్లేదు. ఏం మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఉంది, వాళ్ళ ఆవిడని కూడా ఇదే మాట మాట్లాడతాడా? వాళ్ళ కూతురుని కూడా ఇదే మాట మాట్లాడతాడా? వాళ్ళని ఏమన్నా అంటే వీళ్ళు తట్టుకుంటారా? రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు గిర్నాలు చేసేవాళ్ళే కదండి. అదే మేము మాట్లాడినట్టయితే ఎంత ఆగి చేసేవాళ్ళు అండి. సాక్షి ఛానల్లో వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? అలాంటి యదవలను కూర్చోబెట్టి వాడిని యాంకరింగ్గా చేయించి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇలా మాట్లాడిస్తారా? అదేమంటే మా సాక్షి ఛానల్ సంబంధం లేదంటారా? సంబంధం లేకపోతే ఈ దరిద్రమ నా కొడుకులు అందరినీ తీసుకొచ్చి ఎందుకంటే ఇంటర్వ్యూలు చేయటం అంటే మాట్లాడితే నైతిక బాధ్యత ఎవరు తీసుకోవాలండి? ఛానల్ తీసుకోవాలి. భారతిరెడ్డి గారు దానికి సీఈఓ కాబట్టి వెంటనే వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలి మహిళలకి. ఏమండి, నేను కూడా మహిళల పట్ల ఇలా అసభ్యంగా మాట్లాడడం చాలా దారుణం. కాబట్టి మాకు తెలియకుండా జరిగింది, దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పాలి. మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. వాళ్ళ కొమ్మినేని కానీ ఆ వాడపల్లి కృష్ణరాజు కానీ రోడ్డు మీదకి వచ్చి మహిళలందరూ కూడా చెప్పులతో కొట్టాలండి. ఇది అమరావతి మహిళలు చేయడం కాదండి, సాటి మహిళలుగా అందరూ కూడా రియాక్ట్ అవ్వాలి ఇవాళ. ఎందుకంటే వాళ్ళ మమ్మల్ని అన్నారు, రేపు మిమ్మల్ని అంటారు. మీరందరూ కూడా అదే కోవకు చెందిన వాళ్ళని వాళ్ళు మాట్లాడతారు. దానికి ఇదేం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నామండి. 3 రోజులు అయిపోయింది సార్, ఎంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మనం ప్రెస్ మీట్లు పెడితే ఉపయోగం లేదు సార్. మీరు ఏదన్నా ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళకి 3 రోజులు అయింది. మొన్న కిషోర్ని భారతిరెడ్డి గారి గురించి ఏదో మాట్లాడితే తీసుకెళ్ళి 24 గంటలు గడవక ముందలే మన కార్యకర్త అయినా కానీ తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేశారు. అలాంటిది ఇప్పుడు మరి ఎందుకని మీరు ఆగుతున్నారు, ఎందుకని నన్ను అరెస్ట్ చేయట్లేదని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి మహిళలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అమరావతి మీద ఇప్పుడు కాదండి, గత 5 సంవత్సరాల్లో కూడా అమరావతి రైతులను కానీ మహిళలను కానీ ముందుగా మహిళలు కూర్చొని అక్కడ ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని వెనక్కలాగాలంటే మహిళల డ్రెస్సుల మీద, వాళ్ళు వాడే వాచ్ల మీద, వాళ్ళు వేసుకున్న మెళ్ళ గొలుసుల మీద మరి రకరకాల కామెంట్స్ చేయటం మొదలుపెట్టి అప్పటి నుంచే ఉంది. ఈ రాజకీయాలు అప్పటి నుంచే మొదలుపెట్టి ఏదైనా చెయ్యాలంటే, ఏదైనా దుర్మార్గం చేయాలనుకున్న రోజల్లా ఇట్లాంటిది ఏదో ఒకటి మాట మాట్లాడితే మేము దీన్నే రుంజుకుంటా అది అట్టన్నారు ఇది ఇట్టన్నారు ఈ వేలో ఉంటే వాళ్ళు చేసే పని చక్కబెడతా ఉండేవాళ్ళు. అట్లాంటివి ఎన్నో చేశారు. దాన్ని ధీటుగా మేము ఎదుర్కోవడం జరిగింది. మరి ఎవరైతే అసలు తల్లి చెల్లికి కూడా తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి తల్లి చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇంకా మమ్మల్ని వదిలిపెడతాడని మేము ఎట్లా అనుకుంటాము? మరి అమరావతి మరి భస్మాసురుడు కనుక 3 అడుగులు నేలడిగినప్పుడు భూమి ఆకాశం అయిపోయినాక తన్నెత్తిని తానే కాలు పెట్టుకుని 1 అడుగు తన మీద పెట్టుకుని ఎట్ట భస్మం అయిపోయాడు. ఇప్పుడు ఆ 3వ అడుగు లాంటిదే అమరావతి అనమాట. ఆ అమరావతి మీద కాలు పెట్టాడు, ఇక భస్మం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు దాకా మేము రియలైజ్ అయ్యి మేము కేసులు పెట్టి మేము ముందుకెళ్ళిన దాకా కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా స్పందించలేదు. కూటమి ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు దాకా మేము పడ్డ బాధలన్నీ ఎన్నో పడ్డాము. మరి ఈ పార్టీనే గెలిపించాలనో లేకపోతే మంచి ప్రభుత్వం చేసే ప్రభుత్వం రావాలని రోడ్లు పాలయ్యి ఎంతో చేసి మరి మేము పాదయాత్రలకు వెళ్తున్నప్పుడు కూడా మా మీద ఒక కామెంటు, ఖాళీ పొట్టలతో వెళ్ళి కడుపులతో తిరిగి వస్తారని చెప్పి ఎన్ని కామెంట్లు పెట్టారంటే అన్ని కామెంట్లు పెట్టారు. అన్నిటిని తట్టుకున్నాము. మరి న్యాయస్థానం జడ్జిలు వెళ్తుంటే జడ్జిలను వేడుకోవడానికి మేము మోకాళ్ళ మీద
మీద నుంచొని ఉంటే కుక్కలు ఏదో ఎక్సెస్ దానికి వచ్చినాయి మరి అందుకని చెప్పి ఇక్కడ నుంచొని అని చెప్పి మా మీద ట్రోల్ చేశారు. రకరకాల వ్యాఖ్యలు మా మనోభావాలు దెబ్బతీస్తానే ఉన్నారు గత 5 సంవత్సరాల్లో. ఇంకా చాలలేదని చెప్పి మా మీద ఇంకా కూడా విషం కమ్మటానికి సిద్ధమయ్యి ఈరోజు ఈ రకంగా చేశాడు. అంతా మన మంచికే అన్న సూత్రం పాటించేవాళ్ళం కాబట్టి ఇవాళ సాక్షి ఛానల్ మూసేయించాలన్నా, సాక్షిలో పనిచేసే మనది పక్కన పెట్టాలన్నా, మరి ఏం చేయాలన్నా కూడా ఇది ఒక అస్త్రం లాగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఈ వైసీపీ పార్టీ అంతము మరి సాక్షి ఛానల్ మూతపడేటట్టు అందరూ కృషి చేస్తున్నారు కూడా. ఇప్పుడు రాజకీయ మద్దతు ఇప్పుడిప్పుడే మాకు రిలీజ్ అవుతుంది. దీన్ని మాత్రం ఇంత తేలిగ్గా వదిలిపెడితే మహిళలే కాదు ఎవరైనా కూడా అవమానించడానికి, అవహేళన చేయడానికి వైసీపీ అంటేనే మరి మహిళలను అవమానం చేసి మరి దాని మీద ఎదుగుదల మొదలైందనమాట. అది శవాల మీద పుట్టిన పార్టీయే వైసీపీ అని చెప్పేసి అనుకుని మేము ఎప్పుడు మాట్లాడుతున్నా కానీ ఇంకా దేన స్థితికి వెళ్ళిపోతుంది అనమాట. ఇవాళ కృష్ణరాజు గారు మాట్లాడాడు. వాడి పెళ్ళాన్ని పిల్లల్ని మొత్తం బజార్కి ఈడ్చుకొచ్చి మరి ఏ రకంగా అయితే ట్రోల్ చేస్తున్నారో చూస్తున్నాం. ఆ కొమ్మినాడు గాడు ఉన్నాడంటే వాడికి అసలు స్వచ్ఛందంగా ఎయిడ్స్ రోగి అతను. ఆ ఎయిడ్స్ రోగి వల్లనే ఆ నలుపు వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాము. మరి ఏ రకంగా మాట్లాడావు, ఏ రకంగా చేస్తున్నావు చూస్తున్నావు. నిన్ను నీ ఛానల్ని మొత్తాన్ని బజార్కి వెళ్ళడానికి సిద్ధపడ్డావు. ఇంతకుముందు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా తిడితే గనక అమరావతి రైతులనో లేకపోతే తెలుగుదేశం పార్టీనో తిడితే ఆ తిట్టిన దానికి తగ్గట్టుగా వాళ్ళకి పోస్టులు ఇచ్చేవాడు. పాపం రేపు రాగానే నాకు కూడా ఏమన్నా మీడియా కోఆర్డినేటర్ గాను ఏదన్నా పోస్టులు ఇస్తాడేమోనని చెప్పి కృష్ణరాజు అత్యుత్సాహం ప్రదర్శించాడు. తన్నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నాడు. నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్నటిదాకా మేము పెట్టిన కేసు నమోదు చేయలేదు. ఇవాళ కేసు ఫైల్ అయ్యింది. ఇక వెంటాడతారో కూటమి ప్రభుత్వానికి కూడా ఇది ఒక సవాలే. వాళ్ళని తీసుకొచ్చి అప్పచెప్పి అసలు అమరావతి మహిళలకు అప్పచెప్తే చాలు అనుకుంటున్నాం. మేమే ఇంతవరకు మేము చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదు. ఇవాళ ఈ చేసిన పనికి చట్టాన్ని చేతుల్లో తీసుకొనైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలని మాత్రం మాకు గట్టి ఇదిగా ఉంది. మరి ఇంకా కూడా మహిళని ఎవరినైనా అవమానించాలంటే భయపడేటట్టు మరి ఆ మహిళను ఏం అనకుండా ఉండేటట్టుగా ఒక చట్టం తీసుకొచ్చి ఇది చేయాలి. మేము కూడా వాడికి తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండం. దీన్నైతే మేము చాలా ఘోరంగా తీసుకోవడం కాదండి, వాడిని అసలు చెప్పు తీసు తన్నాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు అసలు అంత జర్నలిస్టులు అంటారు. జర్నలిస్టులు అంటే మాకు చాలా గౌరవం అండి. ఎందుకంటే మా అమరావతి ఉద్యమం మాకు అంతకుముందు తెలియదు అసలు వాళ్ళ గురించి కూడా. అమరావతి ఉద్యమంలో మా కోసం ఎంత అమరావతి ప్రాశస్త్యం కానీ మహిళల గురించి కానీ ఎంతో బాగా బయటికి ఖండాంతరాలు పోయేటట్టు మీడియాల్లో చూపిని వాళ్ళు కథలు రాయని, పుస్తకాలు రాయని ఇవన్నీ రాసి మమ్మల్ని చాలా ఉద్యమంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. ఇలాంటి యాదవులు ఇద్దరు ఉన్నారు చూసారా. సాక్షి ఛానల్ కేవలం అమరావతి మీద బురద జల్లటానికే చూస్తుందండి 10 ఏళ్ల నుంచి. ఎప్పుడైతే అమరావతి రాజధాని ఒప్పుకున్నాడు కానీ వీళ్ళు పొలాలు ఇయ్యర్లే, మనం ఒప్పుకున్నా వీళ్ళు ఇయ్యర్లే అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. కానీ రైతులు ఇచ్చేపటికి జీర్ణించుకోలేకపోయాడు. 34,000 ఎకరాలు చంద్రబాబుకి ఒక్కసారి వీళ్ళు ఎలా ఇచ్చారు ఇంత పండే పొలాలని జీర్ణించుకోలేక, దాని మీద విషం కక్కలేక నేను ఏడే ఉండా నువ్వు అమరావతిలో ఇల్లు కట్టావు కదా, నువ్వు ఇల్లు కట్టావు, ప్రజెంట్ చంద్రబాబు గారు కట్టుకుంటున్నారు, ఇంకెక్కడ వేసేలు ఉంది అంటే మేము ఓట్లు వేసేటప్పుడే నీకు అక్కా చెల్లెళ్ళలా కనపడ్డావు. నీ నువ్వు గెలిచినప్పుడు మా కాన్స్టిట్యున్సీలో అమరావతి ఎస్సీ కాన్స్టిట్యున్సీ దాంట్లో గెలిచినప్పుడు అక్కా చెల్లెళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు ఓడిపోయినాక అందరు వేసులు వర్కర్లు కనపడుతున్నారు నీ కళ్ళకి అని నీవు చెప్పిస్తున్నావు. అది నీ ఛానల్, నీకు బాధ్యత ఉందా లేదా అనొద్దు. భారతిరెడ్డి కానీ ఇవాళ జగన్ కానీ అసలు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నిజంగా ఒక మెచ్యూరిటీ గల రాజకీయ నాయకులుగా, మెచ్యూరిటీ బిజినెస్ ఉమెన్ ఒక ఆడావిడ అయితే చెప్పాలండి. ఆవిడ ప్లస్ ఇప్పుడు మా కృష్ణరాజును శ్రీనివాసరావు నిన్న మొన్న ఏం చెబుతా అంటే మమ్మల్ని అంటే అన్నారు ఆవిడేమి అనబాకండి సాక్షి ఛానల్ అంటే వీళ్ళు పెళ్ళాలని తిట్టిన వీళ్ళకి ఇష్టమే కానీ ఆవిడ అనొద్దు అంటున్నారు వీళ్ళు. అంటే ఆవిడ మహారాణి గారు, భారతిరెడ్డి మహారాణి. మరి కోటలు కడుతున్నాడు కదా మొగుడు, ఎక్కడెక్కడ కోటలు ఎక్కడెక్కడ ఇజాల్టల్లో వాళ్ళకి ఇల్లు తెల్లాలకి రాష్ట్రాలు కూడా విస్తరించిపోతుంటే ఇల్లు. ఆ రకంగా మమ్మల్ని తిట్టి ఇట్లా తిట్టి 11 సీట్లు పరిమితం అయ్యారు వీళ్ళ కాలంలో. గతంలో అందరు తిట్టి అసలు ఏకంగా వాళ్ళ ఆడవాళ్ళ మీద ఇలా ధ్వజం ఎత్తారు. వేసెలు వర్కర్లు ఎయిడ్స్ పేషెంట్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయమని వాళ్ళ రాష్ట్రం గొగ్గోలు ఎత్తి చదువుతుందండి. వాటికి కొన్ని సంఘాలు కూడా పెట్టారు. వాళ్ళ సంఘాలు పెట్టి వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకి ఏదైనా చెయ్యండి అని పెడితే మీరు ఇంకా ఇలా మాట్లాడతాను సిగ్గుందరా యదవ నీకు, ఆ కృష్ణరాజు యాదవ్, ఆ యాదవ్ జ్యోతి, ఈ యాదవ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియాలో చెప్పారని ఈడు చెప్పటం మళ్ళీ దానికి. అంటే ఏం చెప్పారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో అమరావతిలో వీళ్ళు ఉండారని చెప్పారా నీకు? వాళ్ళు దేశవ్యాప్తంగా సర్వే చేస్తా ఇంతమంది సౌత్లో ఉండారు, ఇంత ముందు స్థానంలో ఉండయి అని కొన్ని సౌత్ రాష్ట్రాల పేర్లు చెబితే
నువ్వు దాన్ని దీనికి ఆపాదిస్తావా? ఈ శ్రీనివాస్ అన్న ఆయనకండి ఎయిడ్స్ ఉందండి. ఎయిడ్స్ ఉంటే ఈయనకి ఆ కేంద్రాలు 108 కేంద్రాలు బాగా తెలిసి ఈయనకి ఎయిడ్స్ ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకో, అందుకే ఆయనకి తెలిసింది అవి ఉండయి అని. మాకు తెలియదు మరి అక్కడ ఉండవాళ్ళకి. ఈయనకేమో కృష్ణరాజుకేమో సెక్స్ వర్కర్లు ఏసీలు ఎక్కడ ఉంటారు ఈయనకి తెలుసు. మరి వీళ్ళు ఆ పనులు చేస్తున్నారే మనకి తెలియదు. ఇట్లాంటి సిగ్గులేని ఎదవలు జర్నలిస్టులు ఉండాలి. జర్నలిస్ట్ పూర్వం నుంచి తొలగించాలండి అసలు వీళ్ళిద్దరిని కూడా. ఇంకా వచ్చి టీవీల్లో జంజా మతం సాక్షికి ఆపాదించొద్దంటే మీరు ఆ రోజు చేసిందే తప్పు. ఆ సాయంత్రం రఘురామకృష్ణరాజు టీవీలో ఇచ్చారు, ఇవన్నీ చేస్తే మళ్ళీ తెల్లారి పేపర్లో ఎట్లా వేస్తావు నువ్వు దాన్ని? మళ్ళీ పేపర్లో హెడ్లైన్లో వేసాడు దాన్ని. ఇలా సిగ్గుందా అండి? సాక్షి ఛానల్ కానీ సాక్షి పేపర్ కానీ మనీ ల్యాండరింగ్ డబ్బుతో పుట్టిన పేపర్, కిడ్ ప్రోకోతో పుట్టిన పేపర్ ఇది. కిడ్ ప్రోకో అని ఈ జగన్ ఈ పేపర్లు చూసే పుట్టించాను ఈ సాక్షి ఛానల్ వాళ్ళు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్ కిడ్ ప్రోకో చేసి ఇవన్నీ సాధించాడు ఒక సాక్షి ఛానల్ కానీ ఏదైనా సరే. కాబట్టి ఇలాంటి ఛానల్లో పిచ్చి వార్తలు రాసి ఛానల్ పరువుని జర్నలిస్టుల పరువుని తీసి దాన్ని అది ఎంత జర్నలిస్టులు అంటే ఉన్నతమైన వ్యక్తులు అని అర్థం. దాన్ని పరువు తీయొద్దని చెప్పేసి వీళ్ళకి కోరుతున్నా అండి. భారతి గారు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. చెప్పదు ఆమె, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకే చెప్పదు. ఆమె ఇంట్లో వాళ్ళని ఎనుపోటు పొడిచి కోట్లకి ఎక్కిన ఘనత ఆడబిడ్డల మీద అత్త మీద. ఇంక మేమెంత ఆఫ్టర్ ఆల్ మట్టి వాళ్ళు మనుషులు. కాబట్టి ఆవిడకి ఒకటే చెబుతున్నాం, మేము సాక్షి ఛానల్ మూసుకుంటే బాగుంటుందమ్మా. నీళ్ళు ఉండే చోట బురద కూడా ఉండదు మీరు రాసే రాతల్లో. అదేదో మూసుకుంటే ఛానల్ మూసేసి మీ పనులు మీరు ఆ బిజినెస్ మీద ఆ లిక్కర్ స్కామ్ మీద ఇంకో దాని మీద దృష్టి పెట్టి ఢిల్లీ టు బెంగళూరు తాడాపల్లి కూడా మీకు అచ్చిరాదు. ఢిల్లీ టు, ఎందుకంటే ఏసీలు ఉంటారు ఇక్కడ, అంత వేసీలు సెక్స్ వర్క్ మీ ఛానల్లో చూస్తున్నారు కదా. కాబట్టి ఢిల్లీ టు బెంగళూరు పోయి మీ కేసులు మీ సిబిఐ వాళ్ళని మేనేజింగ్ చేయటం, మీ వాళ్ళ హత్య కేసులు ఇరుక్కోకుండా చూడటం అవి చూశారు కదా, చూసిన అన్నాళ్ళు. అది చూస్తే బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. అట్లాగే వీళ్ళని అరెస్ట్ చేయాలి, ఆవిడకి క్షమాపణ చెప్పాలి. ఇంకోటి సాక్షి ఛానల్లో ఇట్లాంటి మరోసారి రాకుండా చూడాలి, అసలు మూసేస్తే బాగుంటుందని డిమాండ్ కూడా ఉంది మా మహిళల్లో అయితే. అదేనండి, కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి, భారతీ రెడ్డి నందని జేబ్రోల్ కిరణ్ తెలుగుదేశం కార్యకర్త అని కూడా చూడకుండా మీరు డస్ట్బిన్ కవర్ దడిగి ఆ అబ్బాయిని టెర్రరిస్ట్ అయినట్టు ఏదో బాగా మంచి దొంగతనం చేసిన వాళ్ళని తొడుగుతారు చూడండి, అట్లాంటి అబ్బాయిని లాక్కుపోయారు. మరి వాళ్ళు ఈయనెందుకు మీరు ఇట్లా చేయటం అంటే అమరావతి రైతులు లెక్కలేదా మీకు? భారతీ రెడ్డి ఆడావిడ, లేకపోతే భారతీ రెడ్డి ఒక ముఖ్యమంత్రి భార్య, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కోళ్ళు, మాజీ ముఖ్యమంత్రి భార్య అనే ఆవిడ అనగానే అరెస్ట్ చేశారు. మరి మేము కాదా మనుషులు? ఆయన ఒక్కళ్ళనల్లా అమరావతి అందరిని అన్నాడు. రాష్ట్రంలో మహిళలు అందరికీ తగిలిద్ది. ఎందుకంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, అమరావతి చుట్టుపక్కల అన్న అది అమరావతి రాజధాని. దాన్ని ఇష్టపడి 164 సీట్లు వచ్చినాయి వాళ్ళ అసెంబ్లీలో. దాన్ని ఇష్టం లేని వాళ్ళకి 11 వచ్చినాయి. దాన్ని ఇష్టపడ్డ వాళ్ళు 164 మంది ఉన్నారు. కాబట్టి మహిళలు అందరికీ తగిలిద్ది ఈ మాట. ప్రతి మహిళ దీన్ని తీసుకొని ఎక్కడికక్కడ కేసులు పెట్టాలి. ఆ సన్నాసులు ఎక్కడ కనపడితే చెప్పులు తీసుకొని తన్నాలండి. ఒరిజినల్ వాళ్ళు ఎదురుగా కనపడ్డ తన్నాలి. ఎందుకంటే వాళ్ళు ఆ మాటలు అసలు నోటికి ఏదొస్తే అది వాగేమంటే బలుపు. మీరు ఆ వాగిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నారో మీరు వాళ్ళు చూస్తున్నారు. ప్రభుత్వంలో ఎలా ఉండారో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు, స్టేషన్కి ఎక్కి కేసులు పెడుతున్నారు. ఇంకా మీకు సిగ్గు అంటే నన్ను ఏం చేస్తారు? మా వెనక జగన్ మొన్న కూడా ఎవడో సోషల్ మీడియాలో ఎవడంటే తెనాలి నరసరావుపేట నుంచి తెనాలి వచ్చి అంటే ఏం బీక్కుంటారని బట్ట తలకాయ చూపిస్తున్నాడు. బొచ్చు బీక్కుంటారా అని మాట్లాడుతున్నాడు వాడు. అంటే నీ వెనక ఎంత ధైర్యం అని అడుగుతుంటే మీడియా అబ్బాయి జగన్ అంటున్నాడు. అంటే గంజాయి తాగే వాళ్ళే సపోర్ట్ చేసి, తిట్టే వాళ్ళే సపోర్ట్ చేసి, అంటే నువ్వు ఎట్లా ఉండవు నీ కింద కోటరీ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మీద అన్ని కేసులు అంత తతంగా ఉంది, వాళ్ళ కింద కూడా అట్లా ఉండాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డిని చూసి వాడు అట్లా అంటున్నాడు. నిన్న వాడు అంటే అసలు అంటే నువ్వు ఉండావంటే వాళ్ళు బొచ్చు బీక్కోండి అని చెప్తున్నా అంటే వాడు మీడియా ముఖంగా ఏమనాలని వాడి నేను జైలు కేసు తీసుకొచ్చారు. అట్లాగే వీళ్ళని కూడా జైల్లో తీసుకొచ్చి పెట్టాలి. మరి పక్కన తమిళనాడులో కస్తూరిని వారం రోజులు జైల్లో పెట్టారు, సినిమా యాక్టర్ కస్తూరిని. ఏదో తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవలు చేసి వాళ్ళు డ్రాన్లు అయ్యారు, ఏదో ఆవిడ సంథింగ్ రాంగ్ మాట్లాడిందని. అట్లాగే మిమ్మల్ని కూడా ఆడావిని పెట్టినప్పుడు మీకేం వాయి వచ్చింది? వీళ్ళని కూడా పెట్టాలి. కూటమి ప్రభుత్వానికి కూడా డిమాండ్ అండి ఇది రైతులుగా. మేము కూటమి ప్రభుత్వం రావాలని అహర్నిశలు కృషి చేసి అమరావతి రైతులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉండన్నాళ్ళు అమరావతి సాధించడం లేదు ఇక్కడ రాజధాని అంటున్నాడు. భూములు ఇచ్చాం కనుక మా ఆవేదన చెప్పాలి, కూటమి రావాలనుకున్నాం. అట్లాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి, వాడిని అయితే తీసుకొచ్చి జైలు ఇద్దరిని పెట్టాలి, శ్రీనివాసరావు అండ్ కృష్ణరాజుని అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి. మహిళలుగా మా డిమాండ్. కేసులు పెట్టాం, కూటమి ప్రభుత్వం చూస్తాం 2 రోజులు ఇట్లాగే ఉధృతం అయితే ఉద్యమాలు చేస్తామండి. మళ్ళీ రోడ్డు మీద ప్రతి మహిళ రావాలి. ఆంధ్రప్రదేశ్ అందరిని అన్నట్టు అమరావతి అంటే అందరే చుట్టుకున్నట్టే రాజధాని కాబట్టి 26 జిల్లాల్లో మహిళలు ముందుకొచ్చి వాడు ఎక్కడ కనపడ్డా తన్నాలి. వాడిని ఏ స్టేషన్ పరిధిలో అయినా ఇది మా స్టేషన్ పరిధి కాదు అనుకోండి వాడిని జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం. వాళ్ళకండి ఫస్ట్ నుంచి కూడా అమరావతి మీద విషం చిమ్మటం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎందుకంటే అమరావతికి చంద్రబాబు నాయుడు గారు సృష్టించింది కాబట్టి అమరావతి అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. గతంలో మేము చాలా చూసాం.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మేము ఇవన్నీ కూడా లెక్క చేయలేదు. అసలు ఇవన్నీ లెక్క చేయకుండానే మేము ముందుకెళ్ళాము, పోరాటం చేశాము, జగన్మోహన్ రెడ్డి మీద గెలిచాము. జగన్మోహన్ రెడ్డిని దించాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని చాలా 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 తిరిగి రాష్ట్రం మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డిని దించి 1 సీట్కి చేసింది మేమే, అమరావతి మహిళలమే, అమరావతి రైతులమే. కాకపోతే ఈరోజు వేశ్యల రాజధాని అన్నాడు, దేవతల రాజధానిని పట్టుకొని. దేవతలంటే అసలు ఎవరు? దేవతలు ఎవరి కిందకు వస్తారు? అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు, ఇక్కడ విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు, శివయ్య అమరావతిలో శివయ్య, వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ ఉన్నారు. దేవతలంటే వాళ్ళు. దేవతల రాజధాని అంటే పట్టుకొని వేశ్యల రాజధాని అన్నాడు. అసలు మెయిన్ దేవతలను మాట్లాడాడు, వేశ్యలుగా కనిపించారు దేవతలు. దీని మీద ప్రతి ఒక్క హిందూ మతాన్ని వాళ్ళు గౌరవించే వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించాలి. వేశ్యల రాజధాని అని మాట్లాడాడు. వేశ్యల రాజధాని అంటే